రీసెంట్గా నేను మైకిల్ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ సినిమాలో మైకిల్ జాక్సన్ ఒక మాట చెప్తాడు, ఇఫ్ వీ కెన్ సీ ఇట్ వీ కెన్ డూ ఇట్. అంటే మనం ఏదైనా విజువలైజ్ చేసుకోగలిగితే దాన్ని మనం సాధించవచ్చు అని సినిమాలో చెప్పాడు. అండ్ సినిమాలో నా అబ్జర్వేషన్ ఇంకోటి ఏంటంటే, తన రూమ్ నిండా ఎఫర్మేషన్స్ రాసుకోవడం, నేను ఈ యూనివర్స్ నుంచి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాను అని పదే పదే చెప్పుకోవడం, ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపించింది, ఇది కేవలం సినిమా కోసం క్రియేట్ చేసిన సీన్లు కావు. ఇది మైకిల్ జాక్సన్ అనే ఒక గ్లోబల్ ఐకాన్ తన లైఫ్లో పాటించిన అసలైన సీక్రెట్ అని నాకు అర్థమైంది. నేను సినిమా అయిపోయాక కూర్చుని రీసెర్చ్ చేస్తే నాకు ఒక మైండ్ బ్లోయింగ్ విషయం తెలిసింది. మైకిల్ తన లైఫ్లో కొన్ని వందల అఫర్మేషన్లు రాసేవాడు. తను ఇంకా ఒక సూపర్ స్టార్ కాకముందే తన డైరీలో ఇలా రాసుకున్నాడు, ఐఎమ్ అ న్యూ ఇంక్రెడిబుల్ యాక్టర్, సింగర్ అండ్ డాన్సర్ హూ విల్ షాక్ ద వరల్డ్. ఇది ఒక పెద్ద స్టార్ అవ్వకముందలే రాసుకున్నాడు. అండ్ అది కూడా ప్రెజెంట్ టెన్స్లో. అంటే ఇది జరిగిపోయినట్టుగా, అతను ఆల్రెడీ ఆ స్టార్ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా రాశాడు. మైకిల్ జాక్సన్ తన డైరీలో ఆ మాటలు రాసుకున్నప్పుడు ప్రపంచానికి అతను ఎవరో తెలియదు, కానీ అతను మాత్రం అప్పటికే తను ఒక గ్లోబల్ ఐకాన్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యేవాడు. సాధారణంగా మనందరికీ మైకిల్ జాక్సన్ అనగానే అతని మూన్ వాక్, ఆయన బ్రేక్ డ్యాన్స్ లేదా అతని మ్యూజిక్ మాత్రమే గుర్తొస్తాయి. మన కళ్ళకు కనిపించేది కేవలం ఒక ఇంక్రెడిబుల్ పెర్ఫార్మర్ మాత్రమే, కానీ ఆ పెర్ఫార్మెన్స్ వెనక అసలైన ఇంజిన్ ఏంటో మనలో చాలామందికి తెలియదు. ఈ యూనివర్స్ని అతను సక్సెస్ కోసం ఎలా రిక్వెస్ట్ చేసేవాడు, అసలు ఒక మనిషి తన కళ్ళకు కనిపించని విజయాన్ని తన మైండ్లో ముందే ఎలా చూడగలిగాడు. ప్రపంచం చూసింది కేవలం అతని సక్సెస్ మాత్రమే, కానీ ఈరోజు మనం చూడబోయేది ఆ సక్సెస్ వెనుక అతను చేసిన మెంటల్ ప్రోగ్రామింగ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. The easiest and most obvious way to formulate an idea is to visualize it, to see it in your mind's eye as vividly as if it were alive. ఇంత పెద్ద కోట్ని సింప్లిఫై చేసి చెప్పేస్తా. మీరు ఒక విషయాన్ని సాధించకముందే అది ఇప్పటికే జరిగిపోయినట్టు మీ మైండ్లో ఒక సినిమాలాగా చూస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేస్తుంది. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి నిజానికి ఊహకి తేడా తెలియదు. మైకిల్ జాక్సన్ సరిగ్గా ఇదే టెక్నిక్ని వాడేవాడు. మైకిల్ జాక్సన్ తన బుక్లో ఏమని రాసుకునేవాడంటే, ఎంజే విల్ బీ మై న్యూ నేమ్, నో మోర్ మైకిల్ జాక్సన్, ఐ వాంట్ టు బీ అ హోల్ న్యూ పర్సన్, ఐ షుడ్ బీ అ న్యూ ఇంక్రెడిబుల్ యాక్టర్, సింగర్, డాన్సర్ దట్ విల్ షాక్ ద వరల్డ్. మూవీలో క్లియర్గా చూపిస్తారు, మైకిల్ ఏదైనా సాంగ్ రికార్డింగ్ చేసే ముందు తనలో తాను మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అది కేవలం తనని తాను ఉత్సాహపరచుకోవడం కాదు, అది తన సబ్ కాన్షియస్ మైండ్కి తను ఇస్తున్న ఒక కమాండ్. మైకిల్ తన డైరీలో అలాగే తన రూమ్ గోడల మీద నిరంతరం రాసుకునే ఆ ఎఫర్మేషన్స్ అతని సక్సెస్ వెనుక ఉన్న అసలైన బ్లూ ప్రింట్. అతను తనని తాను ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పిలుచుకోవడం వల్ల అతని సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని ఒక సత్యంగా, అంటే ఒక నిజంగా స్వీకరించి అతని శరీరంతో ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేయించేది. మైకిల్ జాక్సన్ ఎప్పుడు తన డైరీలో రాసుకునే కొన్ని పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ముందుగా, ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ యాక్టర్, సింగర్ అండ్ డాన్సర్ ఇన్ ద వరల్డ్. నేను ప్రపంచంలోనే గొప్ప నటుడిని, గాయకుడిని మరియు డాన్సర్ని. ఐ విల్ షాక్ ద వరల్డ్ విత్ మై టాలెంట్. నా టాలెంట్తో నేను ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాను. ఐఎమ్ అ మ్యాగ్నెట్ ఫర్ సక్సెస్ అండ్ క్రియేటివ్ ఎనర్జీ. నేను విజయాన్ని అలాగే క్రియేటివిటీని ఆకర్షించే ఒక మ్యాగ్నెట్ని. ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ వైబ్రేట్స్ విత్ రిథమిక్ ఎనర్జీ. నా శరీరంలోని ప్రతి కణం రిథమిక్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతుంది. ఐ ఆమ్ రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్ టు క్రియేట్ మ్యాజిక్. మ్యాజిక్ క్రియేట్ చేయడానికి నేను ఈ విశ్వం నుండి శక్తిని రిసీవ్ చేసుకుంటున్నాను. మై మ్యూజిక్ విల్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్. నా సంగీతం కోట్లాది మంది హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఐ ఆమ్ పవర్ఫుల్ అండ్ ఐ ఆమ్ అన్స్టాపబుల్. నేను ఆత్మవిశ్వాసం కలిగిన వాణ్ణి, శక్తివంతుణ్ణి, అలాగే నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఐ సీ 100 million కాపీస్ ఆఫ్ మై ఆల్బమ్ సోల్డ్. నా మ్యూజిక్ ఆల్బమ్ 10 కోట్ల కాపీలు అమ్ముడైనట్లు నేను చూడగలుగుతున్నాను. మైకిల్ జాక్సన్ ఈ మాటలను కేవలం రాసి వదిలేలేదు. ఆయన ఆ మాటలను ప్రెజెంట్ టెన్స్లో, అంటే ఇప్పటికే జరిగిపోయినట్టు రాసేవాడు. దీనివల్ల అతని మైండ్ ఆ విజయాన్ని ఒక గతంలాగా చూడట్లేదు, ప్రెజెంట్ లాగా ఫీల్ అయ్యేది. మీరు కూడా ఏదైనా సాధించాలంటే అది మీ కళ్ళ ముందు కనిపించక ముందే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇది ఇప్పటికే జరిగిపోయినట్టుగా ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే మైకిల్ నమ్మినట్టు, ఇఫ్ వీ కెన్ సీ ఇట్ వీ కెన్ డూ ఇట్. వాట్ ఎవర్ యూ రైట్ ఆన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఆన్ ద స్పేస్ స్క్రీన్ ఆఫ్ యువర్ వరల్డ్.
మీరు మీ సబ్ కాన్షియస్కి ఏ సందేశాన్ని ఇస్తారో దాన్నే ఈ ప్రపంచం అనే తెర మీద మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మైకేల్ జాక్సన్ సరిగ్గా ఇదే చేశాడు. మైకేల్ తన థ్రిల్లర్ ఆల్బమ్ రిలీజ్ అవ్వకముందే తన బాత్రూమ్ అద్దం మీద లిప్స్టిక్తో 100 మిలియన్ అని రాసుకున్నాడు. అతను కేవలం అలా రాసి వదిలేలేదు. ప్రతిరోజు ఉదయం లేవగానే అతను ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఆ నెంబర్ అతనికి కనిపిస్తూ ఉండేది. ఇది జోసెఫ్ మర్ఫీ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకంలో చెప్పిన ఆటో సజెషన్ అనే టెక్నిక్. అంటే మీ లక్ష్యాన్ని మీ కళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలి, మీ మైండ్ దాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి. నిరంతరం ప్రోగ్రామింగ్ మనం చేసుకోవాలి. మీరు మీ అద్దం మీద లేకపోతే మీ ఫోన్ వాల్పేపర్ మీద లక్ష్యాన్ని పెట్టుకోండి. అది మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఒక రిమైండర్ లాగా రోజు కనిపించాలి. అలాగే అబ్సెషన్. మైకిల్కి ఆ 100 మిలియన్ అనేది ఒక కోరిక కాదు, అది ఒక పిచ్చి అబ్సెషన్. ఆ నెంబర్ని చూసినప్పుడల్లా అతని మైండ్ ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన ఐడియాలను ఎనర్జీని ఇచ్చేది. అలాగే నమ్మకం. ఆ అద్దం మీద ఉన్న అక్షరాలు అతనికి ఒక గ్యారంటీ లాగా కనిపించేది. ఆ నమ్మకంతోనే అతను రోజుకి 15 గంటలు కాల్లో నుంచి రక్తాలు వస్తున్నా కూడా ప్రాక్టీస్ చేసేవాడు. చాలామంది చేసే తప్పు ఏంటంటే సక్సెస్ కావాలి అని అనుకుంటారు, కానీ దాన్ని కళ్ళ ముందు ఉంచుకోరు. మనం కూడా మైకేల్ జాక్సన్ లాగా మన లక్ష్యాన్ని మన కళ్ళ ముందు ప్రతిరోజు ఉంచుకోవాలి, చూడాలి. మీ మైండ్ని మీరు ఎంత బలంగా ప్రోగ్రామ్ చేస్తే మీ లైఫ్ అంత వేగంగా మారుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. నేను నా పర్సనల్ లైఫ్లో గమనించింది ఏంటంటే, మనం అద్దం మీద 100 మిలియన్ అని రాసుకోవచ్చు, మైండ్లో పెద్ద పెద్ద కలలు కనొచ్చు, కానీ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు మన టైం మన కంట్రోల్లో లేకపోతే ఆ అద్దం మీద ఉన్న అక్షరాలు కేవలం అక్షరాలుగానే మిగిలిపోతాయి. నేను కూడా ఒకప్పుడు ఇలాగే స్ట్రగుల్ అయ్యాను. లక్ష్యాలు ఉన్నాయి, కానీ వాటి కోసం పనిచేయడానికి రోజులో టైం దొరికేది కాదు. డిస్ట్రాక్షన్, ప్రోక్రాస్టినేషన్, వీటన్నిటి మధ్య నా విజన్ మసగా బారిపోయేది. అప్పుడే నాకు అర్థమైంది, మాస్టరింగ్ యువర్ మైండ్ ఈజ్ స్టెప్ 1, బట్ మాస్టరింగ్ యువర్ టైమ్ ఈజ్ స్టెప్ 0. సో మీకోసం నేను తెలుగు గీక్స్ అకాడమీలో టైమ్ మాస్టరీ డిజైన్ యువర్ ఓన్ సిస్టమ్ అనే ఒక ప్రత్యేకమైన కోర్సుని డిజైన్ చేశాను. ఇందులో నేను నా లైఫ్లో ఫాలో అయ్యే పర్సనల్ టైం మేనేజ్మెంట్ సీక్రెట్స్, డిస్ట్రాక్షన్స్ని ఎలా కిల్ చేయాలి, అలాగే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ని ఎలా సాధించాలో స్టెప్ బై స్టెప్ 3 మాడ్యూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ కోర్స్ May 15న స్టార్ట్ అవ్వబోతుంది. ఇందులో మీకు లైఫ్ టైం యాక్సెస్తో పాటు ప్రీ రికార్డెడ్ వీడియోస్, ఎఫర్మేషన్స్, గైడెడ్ మెడిటేషన్స్, ప్రాక్టీస్ వర్క్ షీట్ PDFs ఇలా చాలా ఉండబోతున్నాయి. అండ్ ఈ కోర్స్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీ బోర్డ్ ఆఫర్ కింద 2499 ఉన్న కోర్స్ని 999 కూడా కాకుండా 799కే మీకు అందిస్తున్నాను. కానీ ఈ ఆఫర్ ఈ మంత్ 10th వరకే ఉంటుంది. సో తప్పకుండా చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఉంది. యువర్ సబ్ కాన్షియస్ మైండ్ నెవర్ స్లీప్స్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. ఇట్ కంట్రోల్స్ ఆల్ యువర్ వైటల్ ఫంక్షన్స్. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీవన్ ఎల్స్ బిఫోర్ యూ గో టు స్లీప్, అండ్ హీలింగ్ విల్ టేక్ ప్లేస్ మచ్ మోర్ ర్యాపిడ్లీ. మీరు నిద్రపోయినా మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది నిద్రపోదు. మీరు నిద్రపోయే ముందు మీ మైండ్కి ఏ ఆలోచన అయితే ఇస్తారో రాత్రంతా అది దాని మీద పని చేస్తూనే ఉంటుంది. మైకేల్ జాక్సన్ కూడా సరిగ్గా ఇదే టెక్నిక్ని వాడేవారు. మనం సినిమాలో చూసినట్టయితే మైకేల్ నేను యూనివర్స్ నుండి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాను అని వాళ్ళ అన్నయ్యలతో చెప్తాడు. అతను నిద్రపోయే ముందు తన మైండ్ని చాలా ప్రశాంతంగా ఉంచుకుని తన సక్సెస్ గ్రాఫ్ ఎలా ఉండాలో ముందుగానే విజువలైజ్ చేసుకునేవాడు. ఎర్లీ మార్నింగ్ అందరికంటే ముందే లేచి తన గోల్ కోసం పని స్టార్ట్ చేసేవాడు. అలాగే మనం నిద్రపోయే ముందు మన మైండ్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది. ఆ సమయంలో మీ సబ్ కాన్షియస్ మైండ్కి తలుపులు తెరిచి ఉంటాయి. మైకేల్ ఆ సమయంలో తన ఎఫర్మేషన్స్ని మనసులో పదే పదే అనుకునేవాడు. రిసీవింగ్ ఎనర్జీ. ఈ యూనివర్స్లో మనకి కనిపించకుండా ఒక పవర్ సెంటర్ అనేది ఉంది. ఇది మైకేల్ జాక్సన్ బలంగా నమ్మేవాడు. నేను ఒక అద్భుతమైన సాంగ్ని క్రియేట్ చేస్తున్నాను, ఆ సాంగ్ ఐడియా నాకు ఈ యూనివర్స్ నుంచి వస్తుంది అని అతను విజువలైజ్ చేసుకునేవాడు. అందుకే అతనికి అర్ధరాత్రి పూట కూడా అద్భుతమైన మ్యూజిక్ ట్యూన్స్ ఐడియాలుగా వచ్చాయి. రాత్రంతా అతని సబ్ కాన్షియస్ మైండ్ ఆ సక్సెస్ కోసం ఐడియాలను వెతుకుతూనే ఉండేది. చాలామంది నిద్రపోయే ముందు నెగిటివ్ విషయాలు లేదా రీల్స్ చూస్తూ నిద్రపోతున్నారు. కానీ మైకేల్ జాక్సన్ లాగా, అంటే మనం నిద్రపోయే 10 నిమిషాల ముందు మీ లక్ష్యాన్ని మీ మైండ్కి అప్పగిస్తే ఆ లక్ష్యాన్ని నిజం చేసే బాధ్యత మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. యూ మస్ట్ బిగిన్ నౌ టు సో ద సీడ్స్ ఆఫ్ పీస్, హ్యాపీనెస్, గుడ్ విల్ అండ్ రైట్ యాక్షన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ యువర్ మైండ్.
మీ మైండ్లో విత్తనాలు, ఆలోచనలు నాటడమే కాదు, దానికి సరైన పని, రైట్ యాక్షన్ కూడా తోడవ్వాలి. మైకేల్ జాక్సన్ విషయంలో ఇదే జరిగింది. అతను అద్దం మీద 100 మిలియన్ అని రాసుకున్నప్పుడు అది కేవలం ఒక నెంబర్ కాదు, అది అతని ప్రాణం. ఆ నెంబర్ని నిజం చేయడానికి అతను తన శరీరాన్ని ఎంత కష్టపెట్టాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మైకేల్ ఒక డ్యాన్స్ స్టెప్ విజువలైజ్ చేసినప్పుడు అది మైండ్లో ఎంత పర్ఫెక్ట్గా ఉందో బయట కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చే వరకు రోజుకి 15 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. అతని షూస్ లోపల కాళ్ళు చిట్లి రక్తం కారినా సరే ఆ నొప్పి అతని విజువలైజేషన్ కంటే చిన్నదిగా అతనికి అనిపించేది. అలాగే చాలామంది మొక్కుబడిగా మేనిఫెస్టేషన్ చేస్తారు, కానీ మైకేల్ జాక్సన్ ఒక సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు ఆ ట్యూన్ తను అనుకున్నట్టు రాకపోతే 100 సార్లు మళ్ళీ మళ్ళీ పాడేవాడు. తన రూమ్ నిండా ఎఫర్మేషన్స్ రాసుకోవడం వల్ల అతని సబ్కాన్షియస్ మైండ్ నిరంతరం అలర్ట్గా ఉండేది. సో మనం నేర్చుకోవాల్సిన లెసన్, విజువలైజేషన్ అనేది మీ టార్గెట్ని లాక్ చేస్తుంది, కానీ ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే మీరు ఒక పిచ్చివాడిలాగా, ఒక అబ్సెషన్ ఉన్నవాడిలాగా పనిచేయాలి. యాక్షన్ లేని విజువలైజేషన్ కేవలం ఒక పగటి కల మాత్రమే. గుర్తుంచుకోండి, ద లా ఆఫ్ లైఫ్ ఇస్ ద లా ఆఫ్ బిలీఫ్. ఎ బిలీఫ్ ఇస్ అ థాట్ ఇన్ యువర్ మైండ్ దట్ కాజెస్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టు ఆల్ ఫేజెస్ ఆఫ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు యువర్ థింకింగ్ హ్యాబిట్స్. ఇంత పెద్ద కోట్ని మీకు సింపుల్గా చెప్పేస్తా. నువ్వు దేన్నైతే బలంగా నమ్ముతావో నీ సబ్కాన్షియస్ మైండ్ నీ జీవితాన్ని ఆ నమ్మకానికి అనుగుణంగా మార్చేస్తుంది. మైకేల్ జాక్సన్ విషయంలో ఇది అక్షరాల నిజమైంది. మీరు కనుక సినిమాలో చూసినట్టయితే మైకేల్ తన ఆల్బమ్ రికార్డింగ్ సమయంలో లేదా డ్యాన్స్ రిహార్సల్స్లో ఎప్పుడూ ఒక భయంకరమైన నమ్మకంతో ఉండేవాడు. ఐ బిలీవ్ వీ కెన్ డూ దిస్, ఐ బిలీవ్ ఐ కెన్ చేంజ్ ద వరల్డ్ అని బలంగా సినిమాలో నమ్మకంగా చెప్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఇది సాధ్యం కాదు అని అన్నా అతను మాత్రం తన లోపల ఉన్న ఆ అయాం పవర్ని బలంగా నమ్మాడు. లోకం నిన్ను చూసి నవ్వినా సరే నీ విజయం మీద నీకు ఒక పిచ్చి నమ్మకం ఉండాలి. మైకేల్ జాక్సన్ తనని తాను గ్రేటెస్ట్ అని పిలుచుకున్నప్పుడు అది గర్వం కాదు, అది అతని సబ్కాన్షియస్ మైండ్కి అతను ఇచ్చుకున్న ఒక సర్టిఫికెట్. ఓవర్కమింగ్ సెల్ఫ్ డౌట్. మనందరికీ లోపల ఏదో ఒక మూల భయం ఉంటుంది, కానీ మైకేల్ తన ఎఫర్మేషన్స్ ద్వారా ఆ భయాన్ని చంపేసి కేవలం విజయాన్ని మాత్రమే తన మైండ్లో నింపుకున్నాడు. ద యూనివర్స్ రెస్పాన్స్. మీరు ఎప్పుడైతే ఒక విషయాన్ని సందేహం లేకుండా నమ్ముతారో అప్పుడే ఈ యూనివర్స్ మీకు దారి చూపిస్తుంది. మైకేల్ జాక్సన్కి వచ్చిన ఆ అద్భుతమైన ఐడియాలు, ఆ ఎనర్జీ అంతా అతని నమ్మకం నుండి పుట్టినవే. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చాం. వీడియో ముగించే ముందు ఈ వీడియోలోని మెయిన్ పాయింట్స్ అన్నింటిని ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ముందుగా ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. నీ కళ్ళకు కనిపించక ముందే విజయాన్ని నీ మనసులో ఒక సినిమాగా చూడు. నీ సబ్కాన్షియస్ మైండ్కి నిజానికి ఊహకి తేడా తెలియదు కాబట్టి అది నిజం అవుతుంది. ద గోల్ సెట్టింగ్ బ్లూ ప్రింట్. నీ లక్ష్యాన్ని ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవడం వల్ల నీ మైండ్ దాన్ని ఒక వర్తమానంలా అంటే ప్రెజెంట్ టెన్స్లో ఫీల్ అవుతుంది. గొప్ప నటుడిగా, గాయకుడిగా నిన్ను నువ్వు ఊహించుకుంటే ప్రపంచాన్ని నువ్వు ఆశ్చర్యపరచగలవు. ద మిర్రర్ టెక్నిక్. నీ కళ్ళు లక్ష్యాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలి. అద్దం మీద రాసుకుంటే అది కేవలం ఒక రిమైండర్లా పనిచేస్తుంది. కోరిక పిచ్చిగా మారినప్పుడే నీ మైండ్ ఆ టార్గెట్ చేరడానికి కావాల్సిన ఎనర్జీని, ఐడియాలని ఇస్తుంది. ద ఆల్ఫా స్టేట్ ప్రోగ్రామింగ్. నిద్రపోయే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్ తలుపులు తెరిచి ఉంటాయి. ఆ సమయంలో నీ లక్ష్యాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి అప్పగించు. ఈ విశ్వం నుండి శక్తిని పొందుతున్నానని నమ్మితే నిద్రలో కూడా నీ మైండ్ విజయం కోసం పనిచేస్తుంది. ద యాక్షన్ మల్టిప్లేయర్. విజువలైజేషన్తో టార్గెట్ని లాక్ చేస్తే చాలా బలంగా కఠోరమైన కష్టమే ఆ టార్గెట్ని రీచ్ అయ్యేలా చేస్తుంది. యాక్షన్ లేని విజువలైజేషన్ కేవలం పగటి కల మాత్రమే. రక్తాలు గారిన ప్రాక్టీస్ మాత్రం ఆపకూడదు. ద లా ఆఫ్ బిలీఫ్. నీ విజయం మీద నీకు ఒక పిచ్చి నమ్మకం ఉండాలి. లోకం నవ్వినా నీ లోపల ఉన్న శక్తిని నువ్వు నమ్మాలి. నువ్వు దేన్నైతే సందేహం లేకుండా నమ్ముతావో ఈ విశ్వం, ఈ యూనివర్స్ దానికి తగిన దారిని నీకు చూపిస్తుంది. సో మీకు ఈ వీడియోలో ఏ పాయింట్ మైకేల్ జాక్సన్ నుంచి నేర్చుకోవచ్చు అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే టైమ్ మాస్టరీ, డిజైన్ యువర్ ఓన్ సిస్టమ్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.